అలా ఆడుతూ పాడుతూ కలుసున్న వాళ్ళం సడన్గా ఇద్దరం విడిపోయాంరా. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో? విడిపోయేంత గొడవ ఎందుకు వచ్చిందిరా? అదో పెద్ద కథ రా, నీకు తర్వాత చెప్తాను. ఎందుకొచ్చింది నీ కూతురు? అమ్మా నాన్న ముఖ్యం కాదు, కోరుకున్నవాడే ముఖ్యమని పోయిందిగా. ఇప్పుడెందుకు వచ్చిందో? మనం ఉన్నావా లేవని చూడటానికి వచ్చిందా, లేక కట్టుకున్న వాడితో తెగతెంపులు చేసుకొచ్చిందా? మనల్ని చూడటానికి వచ్చింది. చూసింది కదా, ఇక వెళ్ళిపోవచ్చుగా. దాన్ని ఎవరంటే చాలు నువ్వు వేడి మొహం పెడతావు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, మన గురించి వాళ్ళు ఆలోచించరే. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉండ మనం. కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు నా కంటికి మాత్రం కనపడకూడదు. అమ్మా, అన్నం పెట్టమ్మా, షెడ్కి వెళ్ళాలి. సుశీల, పళ్ళెం తీసుకురా. పెట్టమ్మా. ఏమిట్రా, ఆయన చూస్తేనేమో ఎదుట వాళ్ళని నోరెత్తనివ్వడు, నువ్వేమో ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడవు. ఆడవాళ్ళమే ఏం చేయగలము చెప్పు? ప్రేమించి చెప్పకుండా పెళ్లి చేసుకుందని వదిలేసుకుంటావా? నాన్న మీద కోపం నా మీద చూపిస్తున్నావా? అసలు దాని సమస్య ఏంటో నాకేం తెలుసు? కట్టుకున్నవాడితో అందరు ఆడపిల్లలకొచ్చే చిన్న చిన్న గొడవలే. నాకు మీ నాన్నకి జరగన గొడవలా? కానీ అది పుట్టింటి నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితేనే ఆ పిల్ల గౌరవం. ఆయన మాట్లాడలేదనుకో, ఆయన స్థానంలో వెళ్ళి నువ్వు మాట్లాడాలి. అమ్మో, నాన్న చంపేస్తాడమ్మా. అయితే మీ అక్క ఇక్కడే ఉండాలంటావా? ఏంటమ్మా నువ్వు? తప్పొప్పులు ఎవరో ఏంటో మనకు తెలియకుండా, నాన్నకేమో చెప్పకుండా. నా తప్పేం లేదు. ఎవరు చేసింది వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది. రెండు వైపులా విచారిస్తేనే నిజమేంటో తెలిసేది. నేను అట్నుంచి మొదలెడతాను. ఒరే మావా, నేను వచ్చేదాకా లెక్కలు కరెక్ట్గా చూసుకోరా. ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదురా. ఏది? నువ్వు నాన్నకు అబద్ధం చెప్పి హైదరాబాద్ వెళ్ళటం. ముందు నువ్వు టెన్షన్ కాకుండా ఉండు. బస్ ఎఫ్సీ కోసం బాడీ కొటేషన్ తీసుకునే పని మీద వైజాగ్ వెళ్తున్నానని, రావడానికి వారం పట్టుద్దని నాన్న క్లియర్గా చెప్పాను. అది నువ్వు మెయింటైన్ చేస్తే చాలు. అదేరా నా బాధంతా. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే నా ఒళ్ళంతా వణిగిపోద్ది. అబద్ధం చెప్తే నాన్న చంపేస్తాడు. అది నువ్వు చెప్పావని తెలిసిందనుకో, ఇక అంతే. ఏమవుతుందో ఏమో అర్థం కావటం లేదు. నీతో పాటు నన్ను అబద్ధం ఆడమంటున్నావు. ఒక మంచి కోసం ఆడే అబద్ధం నిజంతో సమానంరా. నువ్వు మేనేజ్ చేయి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. వస్తానరా. అలాగే మామా. చెప్పేవాడికి తేలిగ్గానే ఉంటది, చేసేవాడికి కదా తెలిసే. ఇక్కడికొచ్చి అడ్రస్ అడిగినట్టు అక్కడ వాళ్లతో అనకండి. అది నన్నడిగినట్టు అస్సలు చెప్పకండి.